నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రూప్ 3 పరీక్షలకు సర్వం సిద్ధం. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారుల సూచన. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు. కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆలయాల్లో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. మంగమఠంలో భక్తి ప్రపత్తుల నడుమ సాగిన దహి అండి కాల. పొన్నారి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ వేడుకలు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రత్యేక దృష్టి. తాంసీ మండలం పొన్నారి గ్రామాన్ని దత్తత తీసుకున్న రిమ్స్ వైద్య కళాశాల. గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తామన్న రిమ్స్ డైరెక్టర్. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 17, 18వ తేదీలలో జరిగే పరీక్షకు జిల్లాలో 29 కేంద్రాలను ఏర్పాటు చేయగా అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జిల్లా ఉన్నతాధికారుల సూచనల ప్రకారం పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిరుద్యోగ అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10,255 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంబంధిత శాఖ అధికారులతో సన్నాహక సమావేశాలను నిర్వహించి పరీక్షల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 17, 18 తేదీలలో నిర్వహించనున్న టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కార్యాచరణ రూపొందించారు. పరీక్షల నిర్వహణకు రీజనల్ కోఆర్డినేటర్స్, స్ట్రాంగ్ రూమ్, జాయింట్ కస్టోడియన్స్, పోలీస్ నోడల్ ఆఫీసర్స్, చీఫ్ సూపరింటెండెంట్స్, డిఓ, ఫ్లయింగ్ స్క్వాడ్స్, జాయింట్ రూట్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించి ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. నిర్దేశిత సమయం తర్వాత అభ్యర్థులు ఎవరిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని ముందుగానే సెంటర్కు చేరుకోవాలని స్పష్టం చేశారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్ష జరగనుండగా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండనుంది. కాగా శనివారం ఆయా పరీక్ష కేంద్రాల్లో స్టిక్కరింగ్ వేయగా చీఫ్ సూపరింటెండెంట్ అరుణ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పట్టణంలోని మంగమఠంలో శనివారం దహి అండి కాల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తుల సమక్షంలో మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఉట్టికొట్టి ప్రసాదాన్ని అందజేశారు. అంతకుముందు భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రత్యేక పూజలు, హారతులతో భక్తిభావాన్ని చాటుతుండడంతో ఆలయాలు భక్తజన సంద్రంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పట్టణంలోని అతి పురాతన మంగమఠంలో దహి అండి కార్యక్రమాన్ని
భక్తి ప్రపత్తుల నడుమ చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం వేడుకలను కనుల పండువగా జరపగా ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని కొలిచారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గత నెల రోజులుగా వేకువజామునే హారతులు అందించారు. కాగా దహియండి కాలాలో భాగంగా గోపాలకృష్ణ మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి ఉట్టికొట్టి ప్రసాదాన్ని స్వీకరించారు. అంతకుముందు భక్తులు భజన సంకీర్తనలను ఆలపించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వేడుకల్లో మఠాధిపతి ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యాన్ని, కార్తీక మాసంలో జరిపే పూజల విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం ఉట్టికొట్టి ప్రసాదాన్ని అందజేశారు. భగవంతుడి కృపా కటాక్షాలతో సమస్త ప్రజానీకం సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. తాంసీ మండలం పొన్నారి గ్రామాన్ని రిమ్స్ వైద్య కళాశాల దత్తత తీసుకోగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 ఏళ్ల పాటు గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతులను పరీక్షిస్తూ వారికి వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్య సంరక్షణకు పాటుపడుతున్నామని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. తాంసీ మండలం పొన్నారి గ్రామాన్ని రిమ్స్ వైద్య కళాశాల దత్తత తీసుకున్న నేపథ్యంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో 5 ఏళ్ల పాటు రిమ్స్ మెడికోలు వైద్య సేవలను అందించనున్నారు. ప్రతి 5 కుటుంబాలకు ఒక డాక్టర్ చొప్పున నియమించి వైద్యం అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన అతిథులకు గ్రామస్తులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం వారిని శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. రిమ్స్ కళాశాల ప్రిన్సిపల్ విద్యా విల్సన్, మాజీ సర్పంచ్ అశోక్, మాజీ ఎంపీటీసీ రేఖ, మండల వైద్యాధికారిణి డాక్టర్ శ్రావ్యవాణి, ఎంఎస్డబ్ల్యూ కరుణ, పంచాయతీ కార్యదర్శి గంగన్న, హెల్త్ సూపర్వైజర్ సంపత్ కుమారి, రమణ, లింగారెడ్డి, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ పొన్నారి గ్రామంలో ప్రజల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 5 ఏళ్ల పాటు వారికి సేవలు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి 5 కుటుంబాలకు ఒక డాక్టర్ను నియమించి ఆరోగ్య పరీక్షలు జరుపుతామని వెల్లడించారు. సమస్యలను గుర్తించి వైద్యులు సత్వరమే చికిత్స అందిస్తారని, ఈ సదవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకటే డిఫరెంట్ స్టేట్కి వెళ్ళి పిల్లలు వచ్చినప్పుడు మనమందరం వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. వాళ్ళకి కొందరికి తెలుగు వస్తుంది, కొందరు తెలుగు రాదు, కొందరు ఇంగ్లీష్ రాదు, కొందరు హిందీ వస్తుంది. సో మన డిఫరెంట్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ కనుక దయచేసి వాళ్ళు ఏదైతే సర్వేకి వస్తారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి. ఆ లాంగ్వేజ్ వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడితే ఆ లాంగ్వేజ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ప్లస్ పొన్నారి విలేజ్ వాతావరణం చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే శానిటేషన్ వెదర్ కూడా చాలా బాగుంది, అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్ మూమెంట్ ఉంది. సో ఇదే విధంగా మనము ప్రతి పొన్నారి విలేజ్ ప్రజలు కోరుకునేందుకే ఇప్పుడే నేను డాటా చూసినా 500 హౌజెస్ అని ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు మనం ఇంటి పరిసరాల పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. శానిటేషన్ మంచిగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒక సామెత ఉంటుంది, ఇల్లు వాకిలు బాగుంటే ఇల్లు బాగున్నట్టు. సో అదే ఇది కూడా పొన్నారి విలేజ్ చూస్తే నాకైతే హ్యాపీ ఉంది. మీరు కూడా దయచేసి శానిటేషన్ చాలా నీట్గా ఉంచుకోండి. అదేవిధంగా సర్పంచ్ గారు చెప్పినట్టు రిమ్స్ మీకు ఏదో అంటారుగా పక్కన 5 కిలోమీటర్ కూట దూరంలో అన్నట్టు మా రిమ్స్ తరఫున నేనైతే అన్ని విధాలు వెళ్ళగలను. మీకు 24 hours అవైలబుల్ ఉంటా. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి వారి ప్రగతికి బాటలు వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఊట్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. పాఠశాలలను అన్ని రకాల అభివృద్ధి పరిచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాల పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. త్వరలోనే రాష్ట్రంలో సోలార్ వాటర్ ప్లాంట్ల పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కలవేని శంకర్ అన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన
పార్టీ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. సిపిఐను క్షేత్రస్థాయిలో మరింత నిర్మాణాత్మకంగా బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కలవేని శంకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని గోవర్ధన్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు ముడుపు నళినిరెడ్డి, పార్టీ జిల్లా నాయకులు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశంలో భాగంగా జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, సిపిఐను క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మకంగా బలోపేతం చేయడంపై విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కలవేని శంకర్ మాట్లాడుతూ ఈ నెల 26న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. 100 సంవత్సరాలలో పార్టీ ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన పోరాటాలు, ఉద్యమాలు, అమరుల త్యాగాలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. సిపిఐ ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తోందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సవాళ్లను అధిగమించి 100 ఏళ్లు పూర్తి చేసుకుంటోందన్నారు. నిర్మాణాత్మకంగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు కొనసాగించడం జరుగుతున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పార్టీ పుట్టి రేపు డిసెంబర్ 26వ తారీఖు నాటికి 100 సంవత్సరాలు నిండుతున్నటువంటి శుభ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ కాన్పూర్లో ఆనాడు పతాకావిష్కారాన్ని ఎగరవేసి 26వ తారీఖు రోజు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ 100 ఏళ్లలో పార్టీ ఎదుర్కొన్నటువంటి సవాళ్లు, గడ్డు పరిస్థితులు, పార్టీ నిర్మాణ పరిస్థితులు వీటన్నింటిపైన కూడా ఆ కౌన్సిల్లో సమీక్షించుకోవడం ఉంటుంది. అనేక జైలు జీవితాలు, త్యాగదండుల యొక్క త్యాగాలు, అమరుల యొక్క అమరత్వం, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం చేసినటువంటి కృషి, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు, అట్లాగే ఈ తెలంగాణ గడ్డ విముక్తి కోసం నిజాం నిరంకుశ పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఈ తెలంగాణ గడ్డను విముక్తి చేసినటువంటి త్యాగదనుల చరిత్ర వీటన్నింటినీ పుణికిపుచ్చుకొని డిసెంబర్ 26వ తారీఖున ఊరూరా అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమానికి విద్యుత్ శాఖ తరపున 20,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. విద్యుత్ ఎస్ఈ చౌహాన్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు చెక్కును అందజేసి పలు వివరాలను వెల్లడించారు. సామాజిక బాధ్యతగా విద్యుత్ ఉద్యోగులు తలా కొంత జమ చేసి సమాజ శ్రేయస్సు కోసం వినియోగిస్తున్నట్లు జిల్లా విద్యుత్ అధికారి చౌహాన్ తెలిపారు. తలమడుగు మండలం సాయిలింగి వృద్ధాశ్రమానికి విద్యుత్ శాఖ తరపున 20,000 రూపాయల విరాళాన్ని శనివారం అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు దెబ్బడి అశోక్కు చెక్కును అందించారు. అనంతరం ఆయనను శాలువాలతో సత్కరించారు. విద్యుత్ ఉద్యోగులు సతీష్, శ్రీనివాస్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు విద్యుత్ అధికారి చౌహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సిఎండి వరుణ్ రెడ్డి నిర్ణయం మేరకు ఉద్యోగులు తమ వేతనాల నుండి ప్రతి నెల కొంత డబ్బులు జమ చేసి ఎన్జీఓలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే వృద్ధాశ్రమానికి 20,000 అందజేసినట్లు పేర్కొన్నారు. సమాజ హితం కోసం తమ వంతు సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. నిర్దేశించిన చెక్కు 20,000 చెక్కును మేము ఇస్తున్నాము. ప్రతి నెల ఇప్పటి నుంచి వాళ్ళ అకౌంట్ కే 20,000 వచ్చేస్తుంది. ఈ వృద్ధాశ్రమానికి మేము ప్రతి నెల మా ఆల్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ద్వారానే నెలకు మేము ఒక కంపెనీకే నెల ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ద్వారానే. కాకపోతే మా సిఎండి గారి దీని మీద కాన్సన్ట్రేషన్ బాగుంది. వారి పెద్ద మనసుతో ఓల్డేజ్ హోమ్లకు మంచి చేయాలనుకున్నాడు. ఆ ఉన్నదానికి మనము ఈ సాయి మన ఆదిలాబాద్ జిల్లాకి సాయి వృద్ధాశ్రమం సాయి లింగికి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. వారు అట్లనే ప్రతి నెల ఇప్పటి నుంచి 20,000 రూపాయలు వస్తారు. యువత లక్ష్యానికి అనుగుణంగా కష్టపడితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, అందుకు అనుగుణంగా నిరంతర సాధన చేయాలని తలమడుగు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి సూచించారు. మండలంలోని కోడత్ గ్రామానికి చెందిన యువకులు ఇటీవల గ్రూప్ 4 పరీక్షలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించిన నేపథ్యంలో వారిని ఘనంగా సత్కరించారు. గ్రామానికి చెందిన సాకేబ్ ప్రణీత్, మెట్పెల్లి సంతోష్లు గ్రూప్ 4 పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో యువకుడు నల్ల ప్రశాంత్ సైతం డిఎస్సిలో ఉపాధ్యాయునిగా ఎంపిక కావడంతో వారిని గ్రామస్తులు శాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, మాజీ సర్పంచ్లు సాకి ఆనంద్, పురుషోత్తం, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, బాబు ఖాన్, నారాయణ రెడ్డి, విలాస్ యాదవ్, రావుల నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సాధారణ విషయం కాదని అన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది ఉద్యోగాలు సాధించేందుకు సాధన చేయాలని సూచించారు. విధి నిర్వహణలో నిబద్ధత, చిత్తశుద్ధితో ఉన్నతాధికారుల మన్ననలు పొందాలని, తద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. చాలా సంతోషం. బీద కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి ఎన్నో అవరోధాలు ఎదురైనా, ఎన్నో ఇబ్బందులైనా మంచి తపనతోని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ గ్రామానికి చెందిన ముద్దు బిడ్డలు మన సాకి ఆనంద్ సర్పంచ్ గారి కుమారుడు సాకి ప్రణీత్ గాని జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూలుగా ఉద్యోగం సంపాదించడం, అదేవిధంగా మరి నల్ల ప్రశాంత్ కష్టపడి టీచర్ ఉద్యోగం సంపాదించడం, అదేవిధంగా మిడిపల్లి సంతోష్ గారు డిఓ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించిన విధంగా ఈ కోడ గ్రామానికి గర్వకారణం. ఎందుకంటే ఉద్యోగం అనేది ఊరికి రాదు. ఎంతో పోటీతత్వము, ఎంతో కాంపిటీషన్ యుగంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి రాత్రులు పగలు అని లేకుండా కష్టపడి ఉద్యోగం సంపాదించి ఈ కుటుంబానికి, ఈ గ్రామానికే వాళ్ళు వన్నె తెచ్చిన లైన్లు. తాంసీ మండలంలోని పొన్నారి గ్రామంలో బ్రహ్మలీన్ బాజీరావు బాబా సప్తాహ వేడుకలను ఘనంగా చేపట్టారు. గ్రామంలో నిర్వహించిన పల్లకి ఊరేగింపు వైభవంగా సాగగా భజన గీతాలను ఆలపిస్తూ భక్తులు వేడుకల్లో పాలు పంచుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో సంత్ సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు మహారాజ్ సప్తాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సప్తాహాన్ని పురస్కరించుకుని గ్రామంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. బాజీరావు మహారాజ్ చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి గ్రామ ప్రధాన వీధుల గుండా ఊరేగింపు చేపట్టగా శోభాయాత్ర నేత్రపర్వంగా సాగింది. భక్తులు భజన గీతాలను ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. భజన గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ వేడుకల్లో పాల్గొనడంతో కోలాహల వాతావరణం నెలకొంది. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు నారాయణ, రాకేష్లు మాట్లాడుతూ గ్రామంలో భక్తిభావన పెంపొందాలన్న ఉద్దేశంతో వేడుకలను ఘనంగా చేపట్టడం జరిగిందన్నారు. బాజీరావు మహారాజ్ చూపిన ఆధ్యాత్మిక బాటలో పయనిస్తూ ఆనందకర జీవనం గడపాలన్నారు. బాజీరావు మహారాజుకి పుణ్యతిథి మేము గురుభక్తి బట్టి ఈడ 12 మంది గురుభక్తులు ఉన్నారు. మాకు ఒకనాడు మా గురుదేవుడు మా పొన్నారి గ్రామం వచ్చి మా ఇంటి లోపల మాకు ఉపదేశం అన్నది ఒక సారాంశం చెప్పిండు. చెప్పిన వేళ మా ఇంటి లోపల మేము గురుభక్తి తీసుకోవాలని సంకల్పం చేసి మేము సుబ్నేగావు పోయి మాకోడ గ్రామము సద్గురు బాబాజీ శిష్యుడు ఇప్పుడు సద్గురు బాబాజీ అన్ని మైత్యములు చెప్పినాడు. చెప్పినాక మేము సద్గురు బాబా వెంకన్న మహారాజు గ్రామంలో ముందుగా 5-6 మంది గురులు తీసుకొని ఉండినాను సద్గురులు. ఆయన వాళ్ళందరూ కలిసి మేము పోయిన సంవత్సరం కూడా పుణ్యతిథి ఇంటి లోపల చేసుకున్నాము. కాబట్టి అందరూ క్షేమముగా ఉండాలని, ఈ గ్రామవాసి ప్రజలందరూ సుఖశాంతులతో ఇంకా భక్తి వెలగాలని సద్గురు ఈడ కృష్ణ మందిరం ఉన్నది, ఈడ సుందర చైతన్య శిష్యులు కూడా ఉన్నారు, ఈడ భక్తులు బాగా ఉన్నారు. కాబట్టి మేము కూడా అందరూ ఇంకా కావాలి. ఈ సద్గురు బాబా సద్గురు సచ్చిదానంద బాజీరావు మహారాజుది
తీసుకుంటే ఇంకా బాగుంటుంది అని మేము అందరి వేడలా చేసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 3 పరీక్షలకు సర్వం సిద్ధం. నిర్దేశిత సమయం కంటే ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారుల సూచన. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు. కార్తీక పౌర్ణమి వేడుకలతో ఆలయాల్లో వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ. మంగమఠంలో భక్తి ప్రపత్తుల నడుమ సాగిన దహి అండి కాల. పొన్నారి గ్రామంలో ఘనంగా బాజీరావు బాబా సప్తాహ వేడుకలు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ప్రత్యేక దృష్టి. తాంసీ మండలం పొన్నారి గ్రామాన్ని దత్తత తీసుకున్న రిమ్స్ వైద్య కళాశాల. గ్రామస్తుల ఆరోగ్య స్థితిగతులను మెరుగుపరచడమే లక్ష్యంగా కృషి చేస్తామన్న రిమ్స్ డైరెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.